భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణమునందు రాహుల్ గాంధీ నగర్లో శ్రీ ఆదర్శ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 9 రోజులు నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించబడుచున్నవి. ఈ కార్యక్రమానికి కార్యనిర్వాహకులు పొందూరి నరసింహారావు, కర్నాటి వేణు, మూర్తి, పొందూరి వెంకట్, కట్టా గాంధీ, ఆర్టీసీ వెంకటేశ్వర్లు, కొంకం వెంకటరత్నం, ఎంబీవీఎస్ఎన్ మూర్తి, చల్లా వెంకటేశ్వరరావు, రావి వీరయ్య, తాటికొండ సురేష్ బాబు, జి శ్రీనివాసరావు, సిహెచ్ ప్రవీణ్, ఆర్ ప్రతాప్, కాపా రమేష్, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చుక్కు నుంచి నమస్కారం చేసుకోండి. జై బోలో మాతా మహారాజ్ఞికి. అంటే నందీశ్వరుడు కొమ్ముతో ఆ యొక్క గజాసురుడు యొక్క ఉదరాన్ని మొత్తం తీస్తే పరమేశ్వరుడు నిర్మించాడు. బయటికి రావడంతో చనిపోతున్నాడు గజాసురుడు. అప్పుడు పరమేశ్వరుడు నాడు నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకున్నాడు. అప్పుడు కోరుకున్న వరం ఏంటండి, నా యొక్క ముఖము ఏదైతే ఉందో అది లోపలి విషయాలను ఉండాలని కోరుకున్నాడు. उपक्रमे यत्र योगीश्वर कृष्ण यत्र पार्थो धनत्रः तत्र श्रीर्विजयो भूति ध्रुवाणी तिर्मतिर्मः श्रुते सकल कल्याणं साधनं यत्र जायते पुरुषस्तामजं नित्यं प्रजाभि सन्नमरे लाभस्तेषां जयस्तेषां सुरस्तेषां पराभवः येषामिन्दीवरस्याम हृदयवस्तरिनाथनः आपदामापहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. मया देवी परिपूर्णं नमस्ते अनेन मया कृतेन एततो फलं सर्वं भगवती
सर्वात्मकी श्री परादेवता सुप्रीत सुप्रसन्ना वरदा भवन्तु श्री कृष्णार्पणमस्तु हरि ओम అమ్మవారి మీద కుంకుమ తీసుకుని దేవుడిని పెట్టుకుని అలాగే వారితో వివాహం సరే అంతా కూడా అక్షత పట్టుకోండి. ఒకసారి గణపతి నమస్కారం చేసుకోండి. ఒక్కసారి మనం వినాయక మహాత్మ్యం గురించి మనం తెలుసుకుందాం. అక్షత పట్టుకోవడం కూడా జయ బలో గణేష్ మహారాజ్ కి పూర్వకాలంలో గజాసురుడు అంటే గజము అంటే అసురుడు అంటే రాక్షసుడు అంతే కదా. అంటే రాక్షస ప్రవృత్తి కలిగినట్టు ఒక భజించినటువంటి ఏనుగు అంటాం. గజాసురుడు అంటే మనుషులు ఒక భజించినటువంటి ఏనుగు, అది గజాసురుడు అనేటువంటి పేరు కలిగినవాడు. అతడు పరమశివ భక్తుడు. అయ్యారు ఒక్కసారి మీకు తాళం ఇస్తే బండి అడ్డ ఇస్తే వెళ్ళిపోతాయి. గట్టిగది సమర్పయామి. మరలో పుష్పాన్ని ఎదురు తీసుకోండి. మనసులో ప్రదక్షిణ చేసినట్టుగా భావించండి. యాని కాంతి పాపాడు జన్మ ద్రకృతాని చ దాని దాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవి త్రాహిమాం కృపయా దేవి శరణాగతవత్సరే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన. చెప్పండి. రక్ష రక్ష మహేశ్వరి, రక్ష రక్ష పరమేశ్వరి, రక్ష రక్ష జనార్దని. కళ్ళగద్దుకుని ఆ పుష్పాన్ని కానీ అక్షరాన్ని కానీ అమ్మవారి విగ్రహాలు చేసి బాగుంది. మరలా ఒక పుష్పాన్ని చేతిలో తీసుకోండి. చెప్పండి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మదు వైరిః వినాశనం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః రాగిణో దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం సమర్పయామి. కొన్ని అక్షరాలు నేను తీసుకోండి. చేతిలో యశస్వతీయ నామ